ఒక రాష్ట్రం నడుస్తుంది అంటే దాని వెనుక రాజకీయ నాయకత్వమే కాదు, ఒక బలమైన పరిపాలన యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగానికి అధిపతి ఎవరు? ఆయనే చీఫ్ సెక్రటరీ. అసలు ఆయన పవర్ ఏంటి? చీఫ్ సెక్రటరీ అంటే కేవలం ఒక అధికారి కాదు, ముఖ్యమంత్రికి కుడి భుజం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే వారధి. పాలనలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈయన సలహా తప్పనిసరి. ఆయన ప్రధాన బాధ్యత సమన్వయం. వివిధ శాఖల మధ్య సమన్వయం లోపిస్తే పాలన కుంటుపడుతుంది. ఫైళ్ల కదలిక నుండి బడ్జెట్ కేటాయింపుల వరకు ప్రతిదీ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. కేబినెట్ సమావేశాలు అంటే మీకు తెలుసు కదా, ఆ సమావేశాలలో చర్చించే అజెండాను సిద్ధం చేసేది, అక్కడి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే బాధ్యత సిఎస్దే. ఆయన ప్రభుత్వానికి సెక్రటరీ మాత్రమే కాదు, స్ట్రాటజిస్ట్ కూడా. జిల్లాల కలెక్టర్ల నుండి సెక్రటేరియట్ అధికారుల వరకు అంతా ఆయన పరిధిలోకే వస్తారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో ఈయన కీలక పాత్ర పోషిస్తారు. విపత్తుల సమయం వచ్చినప్పుడు, ఉదాహరణకు వరదలు లేదా కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను కాపాడడంలో ఈయన చేసే కృషి అపారం. ప్రభుత్వాలు మారవచ్చు, రాజకీయ పార్టీలు మారవచ్చు, కానీ పాలన ఆగకూడదు. ఈ పాలన కొనసాగింపుకు చీఫ్ సెక్రటరీనే గ్యారంటీ. శాశ్వత కార్యనిర్వహణ వ్యవస్థకు ఆయనే ప్రతినిధి. ఆధునిక కాలంలో టెక్నాలజీని వాడుతూ ఈ గవర్నెన్స్ను ప్రజలను చేరువ చేయడం, అవినీతిని తగ్గించడం కోసం కొత్త సంస్కరణలను తేవడంలో ఆయన మార్గదర్శకత్వం వహిస్తారు. సింపుల్గా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి సేవకుడు చీఫ్ సెక్రటరీ. రాజకీయాలను ప్రజల మధ్య ఒక బలమైన వంతెనలా ఈయన పనిచేస్తారు. జై హింద్, జై భారత్.